డాక్టర్ డూమ్ వచ్చేస్తున్నాడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ న్యూస్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్ అండి. ఎందుకంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఇప్పటి వరకు ఆ రేంజ్ లో ఇంప్రెస్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ అండ్ నో వే హోమ్ మాత్రమే దగ్గరలో ఆ రేంజ్ లో అనిపించాయి. మిగతా సినిమాలన్నీ చూస్తే ఆల్మోస్ట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పచ్చు. వాటిలో కూడా బ్లాక్ విడో అండ్ షాంగ్-చి అండ్ ద 10 రింగ్స్ మాత్రమే బాగున్నాయనిపిస్తుంది. ఇక ఇటర్నల్స్, థండర్ బోల్ట్స్ అండ్ మొన్న రిలీజ్ అయిన ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఈ సినిమాలు చూస్తుంటే దారుణం అనిపిస్తుంది. అండ్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఈ సినిమా చూస్తుంటే ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అండ్ యాంటనీ మెకీ కూడా బాగా యాక్ట్ చేశారు. బట్ క్రిస్ ఎవాన్స్ ని కెప్టెన్ అమెరికాగా చూసిన కళ్ళు యాంటనీ మెకీని చూడలేకపోతున్నాయేమో. ఆ ఒక్క విషయం వదిలేస్తే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఇస్ ఎ గుడ్ మూవీ. బట్ మిగతావన్నీ డిజాస్టర్స్ అయ్యా. అండ్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే హాకై, మిస్ మార్వెల్, మూన్ నైట్ అండ్ మై ఫేవరెట్ లోకీ అండ్ వాట్ ఇఫ్ ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ అందరూ వెయిట్ చేస్తుంది మాత్రం 2 సినిమాల కోసం. ఒకటి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా ఈ ఇయర్ జూలై 31st రిలీజ్ అవునుంది. అండ్ హియర్ ద కింగ్ పిన్ కమ్స్, అవెంజర్స్ డూమ్స్ డే. ఇది మళ్ళీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ఫీల్ ని, గూస్ బంప్స్ ని ఇచ్చే సినిమా. ఇన్ని రోజులు మనం ఎంతో ఇష్టంగా చూసిన ఐరన్ మ్యాన్ ఇప్పుడు డాక్టర్ డూమ్ గా వస్తున్నాడు. సీరియస్లీ ఎంసీయూ ఇప్పుడు ఇలా ఉందంటే దానికి రీజన్ ఐరన్ మ్యాన్ 1 2008. దానికంటే ముందు 3 స్పైడర్ మ్యాన్లు ఉన్నా కూడా అవి పెద్ద హిట్లైనా కూడా నిజమైన క్రేజ్ వచ్చింది మాత్రం ఐరన్ మ్యాన్ తర్వాతే. అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. కొన్నేళ్లుగా ఎంసీయూకి అనుకున్న రేంజ్ సినిమా పడలేదు. బట్ ఆ రేంజ్ సినిమా మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ ఆ సినిమాకు కూడా ఆ రేంజ్ రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ ఆర్డీజే. ఈ మ్యాటర్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రిలేటెడ్ వీడియోలో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. లేదా ఛానల్లోకి వెళ్తే ఫుల్ వీడియో ఉంటుంది.